వీడియోలో స్పర్శ భాగ్ 2 హిందీ ద్వితీయ భాష పాఠ్యపుస్తకంలోని పద్యఖండ్ అనగా పద్య భాగానికి సంబంధించిన మొదటి పాఠమైన కబీర్ యొక్క సాఖీ గురించి నేర్చుకుందాం. ऐसी बानी बोलिए मन का पाखोय, ऐसी बानी बोलिए मन का पाखोय, अपना तन शीतल करई औरन को सुख होय, कबीरा औरन को सुख होय. ఏసీ బాణీ బోలియే దోహా విన్నారు కదా. ఈ దోహాలోని ముఖ్యమైన పదాల అర్థాలను తెలుసుకుందాం. బాణీ వాణి, బోలి మాట, ఆపా అహంకార్ అహంకారము గర్వము, ఖోయి త్యాగ్ కర్నా త్యాగం చేయుట, శీతల్ ఠండా శీతల్ చల్లని, ఔరన్ ఔరోంకో ఇతరులకు, హోయి హోనా అవుతుంది కలుగుతుంది. ఇప్పుడు దోహా యొక్క భావాన్ని తెలుసుకుందాం. కబీర్ దాసు ఈ ద్విపద అంటే దోహాలో మధురమైన మాటల ప్రాముఖ్యతను వివరిస్తూ ఇలా చెప్తున్నారు. ఏసీ బాణీ బోలియే, ఏసీ ఇటువంటి, బాణీ మాటలు, బోలియే అనగా చెప్పండి, అనగా ఇటువంటి మాటలు చెప్పండి. మన్కా ఆపా ఖోయ్, దీనిలో మన్కా అనగా మనస్సు యొక్క, ఆపా అనగా అహంకారము, ఖోయ్ అనగా త్యాగం చేయుట, మనలోని అహంకారాన్ని త్యాగం చెయ్యాలి. అలా ఎందుకు చెయ్యాలి, దానివలన లాభం ఏమిటి, దాని సమాధానం కబీర్ గారు ఇలా చెప్తున్నారు. అపనాతన్ శీతల్ కరై, దీనిలో అపనాతన్ అంటే శరీరం, శీతల్ కరై చల్లగా ఉంటుంది అనగా ప్రశాంతంగా ఉంటుంది. దీని అర్థం మనం ప్రశాంతంగా ఉంటామని. ఔరన్కో సుఖ్ హోయ్, ఔరన్కో ఇతరులకు, సుఖ్ సుఖము, హోయ్ కలుగుతుంది. ఔరన్కో సుఖ్ హోయ్ అనగా ఇతరులకు సుఖం కలుగుతుంది. ఇప్పుడు మనం దోహా యొక్క పూర్తి భావాన్ని తెలుసుకుందాం. కబీర్ దాస్ జీ మీఠీ వాణి కా మహత్వ బతాతే హుయే కహ్ రహే హై కి, అంటే కబీర్ దాసు మధురమైన మాటల యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నారు. హమ్ అప్నే మన్ కా అహంకార్ కో సమాప్త్ కర్, అనగా మనం మన మనస్సులోని అహంకారాన్ని తొలగించి మధుర వచన్ కా ప్రయోగ్ కర్నా చాహియే, మధుర వచనాలను ఉపయోగించాలి. కబీర్ దాస్ జీ మీఠీ వాణి కా महत्व बताते हुए कह रहे हैं कि हम अपना मन का अहंकार को समाप्त कर मधुर वचन का प्रयोग करना चाहिए, అనగా కబీర్ దాసు మధురమైన మాటల ప్రాముఖ్యతను వివరిస్తూ మనం మనస్సులోని అహంకారాన్ని తొలగించుకుని మధురమైన మాటలను మాట్లాడాలి అని చెప్పుచున్నారు. ఇస్సే హమారే తన్ కో శీతలతా పహుంచతా హై, ఇస్సే దీని వలన, హమారే తన్కో మన శరీరానికి, శీతలత ప్రశాంతత, పహుంచతా హై లభిస్తుంది. ఇస్సే హమారే తన్కో శీతలత పహుంచతా హై, దీని వలన మన శరీరానికి ప్రశాంతత లభిస్తుంది. ఔర్ దూసరోं को भी సుఖ ప్రాప్త హోతా హై, ఔర్ మరియు, దూసరోं को भी ఇతరులకు కూడా, సుఖ్ సుఖము, ప్రాప్త హోతా హై లభిస్తుంది. ఔర్ దూసరోं को भी సుఖ ప్రాప్త హోతా హై అనగా ఇతరులకు కూడా సుఖం ప్రాప్తిస్తుంది. ఈ దోహాలో విశేష్ ఏముందో చూద్దాం. इस दोहे में सदुक्कड़ी भाषा का प्रयोग किया गया है.
ఈ దోహా లేదా ద్విపదలో సాధువుల భాషను ఉపయోగించబడింది. బాణీ बोलिए में अनुप्रास अलंकार का प्रयोग किया गया है. बाणी बोलिए లో బా అనే అక్షరాలు మరల ఉపయోగించడం వలన దీన్ని అనుప్రాసాలంకారంగా చెప్పబడుతుంది. कस्तूरी कुंडली बसे मृग ढूंढे बन माही. कस्तूरी कुंडली बसे मृग ढूंढे बन माही. ऐसे घटी घटी राम है दुनिया देखे नाही. कबीरा दुनिया देखे नाही. కస్తూరి కుండలి బసే దోహా విన్నారు కదా. ఇప్పుడు దీనిలోని ముఖ్యమైన పదాల అర్థాలను తెలుసుకుందాం. కస్తూరి ఒక రకమైన సుగంధభరితమైన పదార్థం. కుండలి నాభి బొడ్డు. మృగ్ హిరణ్ అంటే జింక లేదా కస్తూరి మృగం. ఇంగ్లీష్లో దీన్ని మస్క్ డీర్ అని కూడా అంటారు. బన్ జంగల్, వన్ అడవి, మాహి భీతర్ లోపల, ఘటి ఘటి ప్రతి కణము. ఈ దోహా యొక్క భావం తెలుసుకుందాం. కస్తూరి కుండలి బసే మృగు డూండే బన్ మాహి. దీని భావం ఈజీగా అర్థం కావడానికి కస్తూరి కుండలి మాహి బసై మృగు డూండే వన్. కస్తూరి అనగా సుగంధాన్నిచ్చే పదార్థం. కుండలి మాహి బసే బొడ్డులో ఉన్నప్పటికీ మృగ్ కస్తూరి మృగం, వన్ డూండే అడవినంతా వెతుకుతుంది. ఐసే ఘటిఘటి రామ్ హే, ఐసే అదే విధంగా ఘటిఘటి రామ్ హే ప్రతి కణంలో భగవంతుడు ఉన్నాడు. దునియా దేఖే నాహి ప్రపంచం చూడలేకపోతున్నది. పూర్తిగా ఈ భావాన్ని తెలుసుకుందాం. కబీర్ దాస్ जी ईश्वर की महत्ता को स्पष्ट करते हुए कहा है कि हिरण की नाभि में कस्तूरी होती हैं. कबीर दासु ఈశ్వర్ని మహత్తాకో ప్రాఖ్యతను స్పష్ట కర్తే హుయే కహా హై కి వివరిస్తూ చెప్పారు. ఏమనగా హిరణ్ కి నాభి మే కస్తూరి మృగం యొక్క బొడ్డులో కస్తూరి హోతీ హై కస్తూరి అనే సుగంధ పదార్థం ఉంటుంది. కబీర్ దాస్ जी ईश्वर की महत्ता को स्पष्ट करते हुए कहा है कि हिरण की नाभि में कस्तूरी होती हैं అనగా కబీర్ దాస్ గారు భగవంతుని ప్రాముఖ్యతను వివరిస్తూ కస్తూరి అనే సువాసనను ఇచ్చే పదార్థం కస్తూరి మృగం యొక్క బొడ్డుని చెప్పారు. लेकिन इससे अनजान हिरण उसके सुगंध के कारण उसे पूरे जंगल में ढूंढता फिरता है. लेकिन కానీ इससे अनजान हिरण ఈ విషయం తెలియని జింక उसके सुगंध के कारण उसे దానికోసం పూరే జంగల్ మే అడవంతా ढूंढता फिरता है వెతుకుతుంది. लेकिन इससे अनजान हिरण उसके सुगंध के कारण उसे पूरे जंगल में ढूंढता फिरता है అనగా ఈ విషయం తెలియని జింక దాని సువాసన కారణంగా కస్తూరి గురించి అడవి మొత్తం వెతుకుతుంది. ठीक उसी प्रकार ईश्वर भी संसार के कण कण में विद्यमान है. ठीक उसी प्रकार అదే విధంగా ఈశ్వర్ भी భగవంతుడు కూడా కణ్ కణ్ మే ప్రపంచంలోని ప్రతి అణువులోనూ विद्यमान है ఉన్నాడు. ठीक उसी प्रकार ईश्वर भी संसार के कण कण में विद्यमान है. అదే విధంగా ప్రపంచంలోని ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు. और मनुष्य इस बात से बेखबर ईश्वर को मंदिर मस्जिदों में ढूंढते हैं. और మరియు
మనుష్య మానవులు ఇస్ బాత్ సే బేఖబర్ ఈ విషయం తెలియక ఈశ్వర్ కో భగవంతుని మందిర్ और మస్జిదోं మే దేవాలయాల్లో మసీదుల్లో ढूंढते हैं వెతుకుతారు. और मनुष्य इस बात से बेखबर ईश्वर को मंदिर मस्जिदों में ढूंढते हैं. మరియు మానవులు ఈ విషయం తెలియక దేవాలయాల్లో మసీదుల్లో దేవుని కోసం వెతుకుతున్నారు. विशेष इस दोहे में सदुक्कड़ी भाषा का प्रयोग किया गया है. ఈ ద్విపదలో సాధువుల భాషను ఉపయోగించబడింది. కస్తూరి కుండలి और दुनिया देखे में अनुप्रास अलंकार तथा घटी घटी में पुनरुक्ति प्रकाश अलंकार का प्रयोग किया गया है. కస్తూరి కుండలిలో కా కా అనే అక్షరాలు మరియు దునియా దేఖేలో ద ద అక్షరాలు ఉపయోగించడం వలన అనుప్రాస అలంకారము మరియు ఘటి ఘటిలో ఘటి అనే పదాన్ని 2 సార్లు ఉపయోగించడం వలన పునరుక్తి ప్రకాష్ అలంకారాలు ఉపయోగించబడ్డాయి. जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नाही. जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नाही. सब अंधियारा मिटी गया, जब दीपक देखा माही. कबीरा जब दीपक देखा माही. జబ్ మై థా తబ్ హరి నహి దోహా విన్నారు కదా. ఇప్పుడు శబ్దార్థ తెలుసుకుందాం. మై సాధారణంగా మై అంటే నేను, కానీ ఇక్కడ మై అంటే అహం అహంకార్, తెలుగులో అహంకారం అని అర్థం. హరి భగవాన్ పరమేశ్వర్ భగవంతుడు. అంధియారా అనగా అంధకారం చీకటి. మిటి మిటిన పారత్రోలుట. దీపక్ దియా చిరాగ్ దీపం. భావార్థం నేర్చుకుందాం. జబ్ మై థా ఎప్పుడైతే అహంకారం ఉందో తబ్ హరి నహి అప్పుడు భగవంతుడు లేడు. అబ్ హరి హే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు. మై నహి అహంకారం లేదు. సబ్ అంధియారా మిటి గయా సబ్ అంధియారా చీకటంతా మిటి గయా పారత్రోలబడింది. జబ్ దీపక్ దేఖ్యా మాహి ఎప్పుడైతే దీపక్ కాంతి ప్రకాశించిందో. పూర్తి భావాన్ని తెలుసుకుందాం. कबीर जी कहते हैं कि जब इस हृदय में मैं अर्थात मेरा अहंकार था तब इसमें परमेश्वर का वास नहीं था, परंतु अब हृदय में अहंकार नहीं है तो इसमें प्रभु का वास है. कबीर जी कहते हैं कि कबीरदास ఈ విధంగా చెప్పుచున్నారు. जब इस हृदय में ఎప్పుడైతే ఈ హృదయంలో మై అర్థాత్ అహంకార్ థా మై అనగా నా అనే అహంకారం ఉందో. తబ్ అప్పుడు ఇస్మే ఇందులో పరమేశ్వరగా భగవంతుని యొక్క వాస్నహిత నివాసము లేదు. పరంతు కానీ అబ్ హృదయమే ఇప్పుడు హృదయంలో అహంకార్ నహీ హో అహంకారం లేదు. ఇస్మే ప్రభుజీకా వాస్ హై ఇందులో భగవంతుడి యొక్క నివాసం ఉంది. కబీర్ జీ कहते हैं कि जब इस हृदय में मैं अर्थात मेरा अहंकार था तब इसमें परमेश्वर का वास नहीं था. కబీర్ దాస్ గారు ఈ విధంగా చెప్తున్నారు. ఏమనగా మై అనగా నాలో అహంకారం ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో నివసించడం లేదు. పరంతు కానీ अब हृदय में अहंकार नहीं है इसमें प्रभु जी का वास है. కానీ ఇప్పుడు నా హృదయంలో అహంకారం లేదు, అందువలన దేవుడు నా హృదయంలో నివసించున్నాడు. ठीक उसी प्रकार जैसे दीपक के जलने से उसके प्रकाश में अंधियारा यानी अंधेरा मिट जाता है, ठीक उसी प्रकार అదే విధంగా जैसे दीपक के जलने पर
ఎప్పుడైతే దీపం వెలుగుతుందో ఉస్కే ప్రకాశ్ సే దాని కాంతితో అంధియారా మిట్ జాతా హై చీకటి పారద్రోలబడుతుంది. ठीक उसी प्रकार जैसे दीपक के जलने पर उसके प्रकाश से अंधियारा यानी अंधेरा मिट जाता है. అదే విధంగా దీపం వెలిగినప్పుడు దాని కాంతి వలన చీకటిని పారదోలుతుందో यहाँ अहं का प्रयोग अहंकार के लिए तथा दीपक का प्रयोग ईश्वर के लिए किया गया है. यहाँ अहं का प्रयोग ఇక్కడ అహంకారాన్ని అంధియారా కెలియే చీకటికి బదులుగా తథా మరియు దీపక్ కా ప్రయోగ్ దీపాన్ని ఈశ్వర్ కే లియే కియా గయా హై భగవంతునికి బదులుగా ఉపయోగించబడింది. యహా అహం కా ప్రయోగ్ అంధకార్ కే లియే తథా దీపక్ కా ప్రయోగ్ ఈశ్వర్ కే లియే కియా గయా హై. ఇక్కడ అహంకారాన్ని చీకటికి బదులుగా మరియు దీపాన్ని దేవుడికి బదులుగా ఉపయోగించడం జరిగింది. अर्थात ज्ञान रूपी दीपक जब हृदय में जलता है तो अज्ञान रूपी अंधकार मिट जाता है. अर्थात అనగా జ్ఞానం అనే దీపం जब हृदय में जलता है तो ఎప్పుడైతే హృదయంలో వెలుగుతుందో అజ్ఞాన్ రూపీ అంధకార్ మిట్ జాతా హై అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది. अर्थात ज्ञान रूपी दीपक में जलता है तो अज्ञान रूपी अंधकार मिट जाता है. జ్ఞానం అనే దీపం ఎప్పుడైతే హృదయంలో వెలుగుతుందో అజ్ఞానము అనే అంధకారం అంతా తొలగిపోతుంది. ఈ దోహాలో విశేష్ मैं शब्द अहम भाव के लिए प्रयुक्त हुआ है. मैं అనే శబ్దం గర్వానికి బదులుగా ఉపయోగించబడింది. अंधियारा अज्ञान का और दीपक ज्ञान का प्रतीक है. చీకటి అనేది అజ్ఞానానికి మరియు దీపం అనేది జ్ఞానానికి చిహ్నంగా చెప్పబడింది. హరి హై మై నహీ తదా దీపక్ దేఖ్యా మే అనుప్రాస్ అలంకార్ హై. హరి హై మై నాహి దీనిలో హరిలో హ మై నాహి లో హ దీపక్ దేఖ్యాలో దా దా ని ఉపయోగించడం ద్వారా అనుప్రాస అలంకారంగా చెప్పబడుతుంది. सुखिया सब संसार है खाए और सोवे. सुखिया सब संसार है खाए और सोवे. दुखिया दास कबीर है जागे और रोवे. कबीरा जागे और रोवे. సుఖ్యా సబ్ సంసార్ హై దోహా విన్నారు కదా. ముఖ్యమైన శబ్దార్థాలు నేర్చుకుందాం. సుఖ్యా సుఖీ సంతోషంగానున్న, సంసార్ దునియా జగత్ ప్రపంచం, ఖాయై ఖానా తినుట, అరు ఔర్ మరియు, సోవై సోనా నిద్రించుట, దుఖియా దుఃఖీ విచారంతోనున్న, జాగై జగన మేల్కొనుట, రోవై రోనా ఏడ్చుట. కానీ ఇక్కడ చింతామే రహనా అంటే ఆందోళన చెందుట అని చెప్పుకోవాలి. ఈ దోహా యొక్క భావాన్ని తెలుసుకుందాం. సుఖ్యా సబ్ సంసార్ హై ప్రపంచంలో అందరూ సుఖంగా ఉన్నారు. ఖాయై అరు సోవై తింటున్నారు నిద్రిస్తున్నారు. దుఖియా దాసు కబీర్ హై కబీర్ దాసు దుఃఖంలో ఉన్నారు. జాగై అరు రోవై మేల్కుతో ఉన్నారు మరియు విచారంతో కూడా ఉన్నారు. ఇప్పుడు దోహా యొక్క భావాన్ని అర్థవంతంగా నేర్చుకుందాం. कबीर दास के अनुसार इस संसार में सब अपने सुखों में मगन है. कबीर दास के अनुसार అనగా కబీర్ దాస్ ప్రకారం
इस संसार में ఈ ప్రపంచంలో सब ప్రతి ఒక్కరూ अपने सुखों में తమ సుఖాల్లో मगन है మునిగిపోయినారు। कबीर दास के अनुसार इस संसार में सब अपने सुखों में मगन है। कबीर दास ప్రకారం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ సుఖాల్లో మునిగిపోయి ఉన్నారు। वे खाते हैं और पीते हैं, मौज मस्ती करते हैं और सो जाते हैं। वे खाते हैं వారు తింటున్నారు, పీతే हैं తాగుతున్నారు, मौज मस्ती करते हैं ఆనందిస్తున్నారు, और सो जाते हैं మరియు నిద్రపోతున్నారు। वे खाते हैं पीते हैं मौज मस्ती करते हैं और सो जाते हैं। వారు తింటున్నారు, తిరుగుతున్నారు, ఆనందిస్తున్నారు మరియు నిద్రపోతున్నారు। वे विषय वासनाओं में उलझे हैं और सच्चा सुख मानते हैं। वे विषय वासनाओं में వారు ఇంద్రియ కోరికల్లో చిక్కుకున్నారు और उसे ही దాన్నే సచ్చా సుఖ్ మాన్తే हैं నిజమైన సుఖంగా భావిస్తున్నారు। वे विषय वासनाओं में उलझे हैं और उसे ही సచ్చా సుఖ్ మాన్తే हैं వారు ఇంద్రియ కోరికల్లో చిక్కుకున్నారు మరియు దాన్నే నిజమైన సుఖంగా భావిస్తున్నారు। उन्हें किसी भी प्रकार की चिंता नहीं है। उन्हें వారికి किसी भी प्रकार की चिंता ఎలాంటి చింతన అంటే ఎలాంటి ఆందోళన లేదు। उन्हें किसी भी प्रकार की चिंता नहीं అనగా వారికి ఎలాంటి ఆందోళన కూడా లేదు। उनकी यह हालत देखकर कबीर दास दुखी हैं और वे रो रहे हैं यानी चिंतित हैं। उनकी यह हालत देखकर వారి యొక్క ఈ స్థితిని చూసి కబీర్ దాస్ దుఃఖీ हैं కబీర్ దాస్ గారు బాధపడుతున్నారు। वे रो रहे हैं चिंतित हैं కబీర్ దాస్ గారు ఆందోళన చెందుతున్నారు यानी బాగా దుఃఖపడు। उनकी यह हालत देखकर कबीर दास दुखी हैं और वे रो रहे हैं यानी चिंतित हैं వారి యొక్క ఈ పరిస్థితిని చూసి కబీర్ దాస్ గారు ఆందోళన చెందుతున్నారు। वे प्रभु को पाने की आशा में हमेशा चिंता में जागते रहते हैं। वे प्रभु की आशा में అంటే వారు భగవంతుని పొందాలనే ఆశతో హమేషా ఎల్లప్పుడూ చింతా మే జాగ్తే రహతే हैं ఆందోళనతో మెలకుగానే ఉంటున్నారు। वे प्रभु को पाने की आशा में हमेशा चिंता में जागते रहते हैं అనగా భగవంతుని పొందాలనే ఆశతో వారు ఎల్లప్పుడూ ఆందోళనతో మెలకుగా ఉంటున్నారు। क्योंकि सच्चा सुख तो प्रभु की भक्ति में ही है। ఎందుకనగా సచ్చా సుఖం అంటే నిజమైనటువంటి సుఖం ప్రభుకి భక్తి మే హీ హై భగవంతుని భక్తిలోనే ఉంది। क्योंकि సచ్చా సుఖ్ తో ప్రభుకి భక్తి మే హీ హై ఎందుకంటే నిజమైనటువంటి సుఖం భగవంతుని పైన ఉన్నటువంటి భక్తితో మాత్రమే లభిస్తుంది। विशेष इसमें सदुक्कड़ी भाषा का प्रयोग किया गया है। దీనిలో సాధు ఉపయోగించబడింది। सुखिया सब संसार है, दुखिया दास में अनुप्रास अलंकार है। सुखिया सब संसार में सुखिया लो सा सब में लो सा సంసార్లో స ఈ విధంగా సా అనే అక్షరం 4 సార్లు ఉపయోగించబడింది। అదేవిధంగా దుఖ్యా దాస్లో దుఖ్యాలో ద దాస్లో ద 2 సార్లు దా అనే అక్షరం ఉపయోగించబడింది। That's it for today's video. If you enjoyed this video and found it useful, please give it a thumbs up, share it with your friends, and subscribe to our channel DG Law Learn. Hit the bell icon so you never miss an update. Thanks for watching, and we'll see you in the next video.